హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఒక్క పెండెంట్ ఉంటే చాలు మనం మల్టిపుల్ లుక్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వైట్ స్టోన్స్, పచ్చలు అండ్ సమ్ పర్ల్స్ ఉన్నాయి. వెనకాల ఇలా స్క్రూ ఉంది, సో ఏ బీట్స్ చైన్ కైనా మనం ఇది పెట్టుకోవచ్చు. వీడియో చూస్తూ ఉండండి, ఇంకా డిఫరెంట్ లుక్స్ అండ్ దీని డీటెయిల్స్ చెప్తాను. ఈ హ్యాంగింగ్స్తో నేను ఇది పేర్ చేస్తున్నాను, ఈ పెండెంట్కి సెట్ అవుతుందని. ఇలా పచ్చలు హ్యాంగింగ్స్ ఉండడం ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది, గోల్డ్లో కానీ 1 గ్రామ్ గోల్డ్లో కానీ. ఫస్ట్ లుక్ వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్తో, ఇది నాకు చాలా ఇష్టం. ఈ పెండెంట్కి ఈ బీడ్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. నెక్స్ట్ ఈ పింక్ కలర్, ఇదైతే కాంట్రాస్ట్గా ఉంటుంది అండ్ మన డ్రెస్కి మ్యాచ్ అవుతే ఇంకా బాగుంటుంది పింక్ అవుట్ఫిట్తో. ఇవి నేను బేగం బజార్లో తీసుకున్నాను బీడ్స్, గ్రీన్వి, పింక్వి, ఇంకా వేరే చిన్నవేమో వైట్ అండ్ బ్లాక్ ఉన్నాయి, నెక్స్ట్ వస్తాయి అవి. గ్రీన్, వైట్ అండ్ బ్లాక్ అయితే బాగా సెట్ అవుతాయి, కానీ పింక్ సెట్ అవ్వదేమో అనుకున్నాను, కానీ అది పెట్టుకున్నాకే తెలిసింది ఇది కూడా బాగా మ్యాచ్ అవుతున్నాయని. నెక్స్ట్ వేరే అవుట్ఫిట్స్తో ఉన్న పిక్స్ కూడా షేర్ చేస్తాను వీడియోలో, చూడండి. ఈ బీడ్స్ నేను బేగం బజార్లో తీసుకుని మళ్ళీ తర్వాత వేరే షాప్లో వాటిని అల్లించాను. సో వాళ్ళు మనకు వెనకాల హుక్ పెట్టి ఇస్తారు మనకు కావాల్సిన సైజ్కి. ఈ బ్లాక్ క్రిస్టల్ టైప్వి ఆల్రెడీ నా దగ్గర ముందే ఉన్నాయి, సో బ్లాక్లో నేను బాగా సన్నవి తీసుకున్నాను, నెక్స్ట్ వస్తుంది అది. ఇవి చాలా చిన్న బ్లాక్ క్రిస్టల్స్, సో ఇది చాలా లాంగ్గా పెట్టించుకున్నాను నేను. వాళ్ళకి మనం ఏ సైజ్ చెప్తే ఆ సైజ్కి మనకు చేసిస్తారు. సో ఇలా షార్ట్గా కానీ లాంగ్గా కానీ మనం పెట్టుకోవచ్చు సెట్ చేసుకుని. నెక్స్ట్ ఈ వైట్ చిన్న పర్ల్స్ టైప్, నాకు పర్ల్స్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ పర్ల్స్ డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి, చూడండి. సో ఇది మనకి ఇలా లూజ్గా అయినా వేసుకోవచ్చు, లేదా ట్విస్ట్ చేస్తే దగ్గరకు అవుతాయి, అలా కూడా వేసుకోవచ్చు. ఇవి అప్పట్లో ఉండేవి ఇలాంటి పర్ల్స్, సో కొంచెం వింటేజ్ లుక్లా అనిపిస్తుంది ఇది సింపుల్గా. ఇది ఒకే లైన్ పొడవుగా ఉంటుంది, సో సింగిల్ లైన్గా కానీ డబుల్ లైన్గా కానీ అండ్ 3 లైన్లు కూడా పెట్టుకోవచ్చు. కంప్లీట్ నెక్కి వస్తుంది 3 లైన్స్ అయితే. నా దగ్గర ఉన్న అన్ని పర్ల్ జ్యువెలరీ వీడియో కూడా నేను చేస్తాను నెక్స్ట్ జ్యువెలరీ సిరీస్లో. నెక్స్ట్ ఇది స్వరోస్కి పర్ల్స్, నాకు పర్ల్స్ అంటే చాలా ఇష్టం, సో ఒక సింగిల్ లైన్ పర్ల్ ఇలా పెద్దవి కావాలని చెప్పి తీసుకున్నాను. దీనికి స్టర్ట్స్ కూడా ఉన్నాయి సింగిల్ పర్ల్ది. ఇది నేను సికింద్రాబాద్ మహంకాళి మార్కెట్ దగ్గరలో గోల్డ్ షాప్స్ ఉంటాయి, అందులో తీసుకున్నాను. 3000 అయింది స్టర్ట్స్కి అండ్ ఈ సింగిల్ లైన్కి. చాలా వెయిట్ ఉంటాయి ఇవి. ఇలా స్టర్ట్స్తో అయితే సింపుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏ కలర్ బీడ్స్ వద్దనుకున్నా కూడా ఇలా జస్ట్ ఒక గోల్డ్ చైన్తో కూడా పేర్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే ఈ హ్యాంగింగ్స్ నేను సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను. అవి ఏంటంటే జస్ట్ మనకి 1 గ్రామ్ గోల్డ్ కూడా కొన్ని పెడతారు బట్టల షాప్లో, సో అందులో తీసుకున్నాను. అది అరౌండ్ 650 ఏమో పడింది ఆఫర్లో, సమ్ 50% ఆఫ్ ఉండింది. ఇదైతే కంప్లీట్లీ డిఫరెంట్ యూసేజ్, పాపిట్ చైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు. గోల్డ్ చైన్తో కానీ లేదా బ్లాక్ థ్రెడ్తో కానీ మనం పిన్స్ పెట్టి సెట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఈ బ్లాక్ బీడ్స్ గురించి నన్ను ఒకరు అడిగారు దీని డీటెయిల్స్ చెప్పమని. సో ఇది జస్ట్ 4 grams ఉంది. ఇంకా కొంచెం లెంత్ ఉంది ఇది, కాకపోతే నేనే వెనకాల ముడి వేసాను నెక్ వరకు ఉంటే చాలని. చూడ్డానికి ఇంత సన్నగా ఉంది కానీ చాలా ఇయర్స్ నుంచి ఉంది అలాగే ఇది. నేను ఇది మల్బార్లో తీసుకున్నాను. ఈ పెండెంట్ నేను సిఎంఆర్లో తీసుకున్నాను. వెయిట్ ఏమో గోల్డ్ వెయిట్ 10 grams ఉంది. అండ్ వైట్ స్టోన్స్ పచ్చలు, ఇంకా కింద హ్యాంగింగ్స్ పచ్చలు, ఇంకా చిన్న పర్ల్స్ ఉన్నాయి. వాటికి అరౌండ్ 10K అయింది. మనం ఇలా పెండెంట్స్ తీసుకుంటే జస్ట్ ఒకే దానికి వేసుకునేలాగా హుక్ ఉంటుంది. అలా కన్నా ఇలా స్క్రూ టైప్ అయితే మనకి ఎన్ని డిజైన్స్ అయినా చేసుకోవచ్చు ఇలాగా. యాక్చువల్లీ ఫస్ట్ నా ప్లాన్ గ్రీన్ బీడ్స్తో ఉన్న నెక్లెస్ కానీ లేదా పర్ల్స్తో మాల టైప్ ఉండే నెక్లెస్ కానీ తీసుకుందాం అనుకున్నాను. కానీ వాళ్ళు చెప్పే ఆ బీడ్స్ ప్రైస్ ఆల్మోస్ట్ గోల్డ్ ప్రైస్ అంతా ఉండింది. తులం గోల్డ్కి ఎంత పడుతుందో ఆ బీడ్స్ ప్రైస్ కూడా అంతే చెప్పారు. అందుకే నేను ఇంకా నా ప్లాన్ చేంజ్ చేసుకుని జస్ట్ ఒక పెండెంట్ తీసుకుని ఇలా బీడ్స్తో డిజైన్ చేసుకుంటున్నాను. I hope you like this video. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోని లైక్ చేయండి.